హలో ట్రేడర్స్, వెల్కమ్ టు సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, ఈ 3 చార్ట్స్ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ అనలైజింగ్. నేను ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకున్నాను. ఓకే, యూరో జేపీవై మార్కెట్ ఇస్ ఇన్ డౌన్ ట్రెండ్ క్లియర్లీ. హైర్ హైస్, సారీ, లోవర్ లోస్ లోవర్ హైస్, క్లియర్గా డౌన్ ట్రెండ్. యూఎస్టీ జేపీవై కూడా అంతే, బోత్ ఇన్ ఇన్ లైన్ ఉంటాయి ఎప్పుడైనా కూడా. యూరో యూఎస్టీ కూడా డౌన్ ట్రెండ్ గైస్, చూడండి. ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఓకే, బట్ యూరో యూఎస్టీ అయితే వెరీ చాపీ మార్కెట్ గైస్. నేను ఇక్కడ రీసెంట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటున్నా మళ్ళీ, ఎందుకైనా బికాస్ డౌన్ ట్రెండ్ కాబట్టి వీ కెన్ లుక్ ఫర్ సెల్స్. ఓకే, యూరో జేపీవై ఓకే, మార్కెట్ అనేది సపోర్ట్కి అయితే వస్తుంది, బట్ ఓకే, హోల్డ్ ఆన్. మార్కెట్ అండ్ డౌన్ ట్రెండ్, రైట్? ఓకే గైస్, ఐమ్ గోయింగ్ ఫర్ ఎ సెల్ ట్రేడ్ ఇన్ యూరో జేపీవై. ఎందుకంటే నా మార్కెట్ టార్గెట్ కిందకి కాబట్టి ఐ టుక్ ఎ సెల్ ట్రేడ్. లెట్స్ సీ హౌ ఇట్ బిహేవ్స్. నేను ఇక్కడ సెల్ తీసుకోవడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే మార్కెట్ యొక్క టార్గెట్ ఈ లెవెల్ కాబట్టి నేను సెల్లర్స్ వస్తారనే ఉద్దేశంతోనే నేను యొక్క సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను గైస్. లెట్స్ సీ. ఆల్రైట్ గైస్, వి వన్ నాట్ ట్రేడ్. ఐ ఎక్స్పెక్టెడ్ ఈ కంప్లీట్ రెడ్ క్యాండిల్, బట్ ఇది ఒక రెడ్ క్యాండిల్ అయింది అంతే. నేను ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ కూడా, ఈ పెండింగ్ స్పేస్ కూడా ఫిల్ చేయడానికి ఒక రెడ్ క్యాండిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఈ క్యాండిలే వచ్చి స్పేస్ని ఫిల్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్తో నేను సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను, బట్ అదొక డోజీ అయింది. ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్యాండిల్ ఆల్రెడీ ట్రై చేసింది, మళ్ళీ దేర్ యు గో. చూడండి ఎంత ఫాస్ట్గా. ఐ టోల్డ్ యూ రైట్, ఈ స్పేస్ని ఫిల్ చేయాలి. సో నేను ఎందుకు మళ్ళీ ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ ఎందుకు ప్లేస్ చేయలేదు అంటే, రీజన్ ఏంటంటే యాక్చువల్గా స్పేస్ ఉంది, నేను ఈ క్యాండిలే వెళ్ళాలి, హై ఛాన్సెస్ ఉంటాయి ఈ క్యాండిల్ వెళ్ళడానికి, బట్ ఇది వెళ్ళకుండా ఒక డోసీ లాగా ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటి, డోసీ ఫామ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, సెల్లర్స్ వీక్ అవుతున్నారు అని అర్థం. అండ్ ఇది ఏంటిగా, ఇది ఒక సపోర్ట్. సో ఏమవుద్దంటే ఒక క్యాండిల్ వచ్చి టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అందుకే రిస్క్ తీసుకోలేదు. బట్ ఇఫ్ యూ కెన్ సీ, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ గైస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ బై ట్రేడ్ ఇన్ యూరో జేపీవై. రీజన్ ఏంటంటే ఈ సపోర్ట్ నుంచి ఉంది కాబట్టి. లెట్స్ సీ. యూరో జేపీవైలో మరి బై ట్రేడ్ వెళ్ళింది. ద ఓన్లీ రీజన్ ఈస్ బికాస్ ఇట్స్ ఎ సపోర్ట్ లెవెల్. Let's see how this goes. ఈ క్యాండిల్ అన్ని చిన్న చిన్న క్యాండిల్స్, లేదంటే మొమెంటం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నాయి. we need to see. ఇక్కడ ఇంకేం నెక్స్ట్ లెవెల్ ఉందేమో అని చెక్ చేయాలి గైస్. ఇఫ్ నాట్, ఓకే, బెటర్ ఐల్ గో ఫర్ మార్టింగల్. నేను మళ్ళీ మార్టింగల్ తీసుకున్నా గైస్, బై సైడ్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకు మనం బైకే చూస్తున్నాం, ఎందుకంటే ఈ సపోర్ట్ ఉందని చెప్పి నేను బైకి చూస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఓకే, అండ్ ఈ సెల్లర్స్ వల్ల వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి బయింగ్ అనేది జరగాలి. బట్ ఇక్కడ చూసుకుంటే ఐ థింక్, ఓకే, స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ గైస్, స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్. ఐ థింక్ దిస్ విల్ ఆల్సో బి అ లాస్. ఓకే, సో ఇన్ దట్ కేస్ లెట్స్ వెయిట్. ఇది యాక్చువల్గా ఒక బయింగ్ క్యాండిల్ అయితే అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న బయర్స్ అనే వాళ్ళు పుష్ చేయాలి గైస్ మార్కెట్ని, బట్ దే డిడ్ంట్ పుష్.
ఐ థింక్ వి లాస్ట్ ద ట్రేడ్. నేను మళ్ళీ మార్టింగల్ వెళ్ళను ఇంకా. దట్స్ ఫైన్, లీవ్ ఇట్ అంటిల్ అన్లెస్ నాకు ఏమైనా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే తప్ప, ఎల్స్ ఐ విల్ నాట్ గో. చెకింగ్ గైస్. ఐ థింక్ ఓకే, సటిల్ ఛాన్స్ గైస్. కొద్ది కిందకు వస్తే మేబీ ఐల్ గో ఫర్ ఏ బై. మిస్ అయిపోయాం. ఈ లెవెల్ కొద్దిగా నేను ముందు చూసుకుని ఉంటే ఇక్కడ నేను మేబీ బై ప్లాన్ చేసేవాడిని ప్రాపర్గా. ఎందుకంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్. ఇక్కడ చూడండి, ఐ షుడ్ హ్యావ్ టేకన్, ముందే డ్రా చేసుకోవాల్సింది. ఈ లెవెల్ చూడండి, నేను ఏదే లెవెల్ డ్రా చేశానో, రెసిస్టెన్స్ ప్రస్తుతానికి రెసిస్టెన్స్, రైట్. అండ్ దెన్ మళ్ళీ చూడండి, మళ్ళీ రెసిస్టెన్స్ స్ట్రాంగ్లీ, అంటే ఆ లెవెల్ ఎలా వర్క్ చేస్తుందా అని. ఈవెన్ మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్, తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్, ఇక్కడ సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఓకే, సో టెక్నికల్లీ దిస్ ఇస్ వన్ ఫైన్ గుడ్ లెవెల్. సో మేబీ ఇక్కడ నుంచి మనం బై సైడ్ వెళ్ళుంటే, ఇది కొంచెం బై సైడ్ వెళ్ళుంటే మనం విన్ అయి ఉండేవాళ్ళం. నేను ఇక్కడ అనవసరంగా తీసుకున్నాను, ఇట్స్ ఓకే. ఇక్కడ యాక్చువల్గా బయస్ ఉండాలి గైస్, దిస్ ఈస్ ద బయింగ్ పాయింట్, బట్ సమ్హౌ వి గాట్ ట్రాప్డ్, ఇగ్నోర్ ఇట్. ఓకే, యూరో యూఎస్డి చూసుకుంటే మార్కెట్ అనేది ఇక చూడండి, బిగ్ విక్స్, వెరీ చాపీ మార్కెట్, నాట్ సో క్లియర్ అట్ ఆల్. ఓకే, సో డజంట్ మేకింగ్ ఎనీ సెన్స్. లెట్స్ వెయిట్. యూఎస్డి జేపీవైలో అండ్ హోల్డ్ ఆన్, యూరో జేపీవై, యూఎస్డి జేపీవై. ఓకే, ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ సెల్ ట్రేడ్ గైస్. కరెంట్ దాంట్లో ఇక్కడ నేను సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను యూఎస్డి జేపీవైలో. మళ్ళీ ఇందాక లాజిక్కే యూస్ చేశాను, మార్కెట్ టార్గెట్ ఈ జోన్ కాబట్టి. సో నేను అందుకే సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. సో లెట్స్ సీ. Okay, we are going in a deep win. Let's wait for the candle closing. Alright guys, we won our trade. So నేను ఎందుకు ఇక్కడ సెల్కి వెళ్ళాను గైస్, వెరీ సింపుల్ లాజిక్. ఇందాక ఫస్ట్ ట్రేడ్ ఎలా తీసుకున్నానో సేమ్ అదే లాజిక్ యూస్ చేశాను. మార్కెట్ అనేది ఏంటి గైస్, డౌన్ ట్రెండ్లో ఉంది. సో మనం ఏం చూడాలి, సెల్స్ చూడాలి. ఎక్కడ బైస్కి చూస్తాం, మేబీ సపోర్ట్ దగ్గరే మనం బైక్ ప్లాన్ చేయాలి. ఒకవేళ సపోర్ట్ లేదు అంటే లుక్ ఫర్ సెల్స్ గైస్. ఓకే, దిస్ ఈస్ ద ట్రిక్. సో ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది, రైట్. ఆల్రెడీ వీ గాట్ ఎ బయర్, అండ్ దెన్ నెక్స్ట్ ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ వచ్చింది. ఓకే, లెట్ మీ టేక్ ఇట్ అవుట్ సో ఇది క్లియర్గా ఉంటుంది. ఈ క్యాండిల్ వచ్చింది, సెల్ క్యాండిల్, కరెక్ట్. ఈ క్యాండిల్ వచ్చాక ఏంటి, మీకు ఏం చెప్పాను, ఇక్కడ స్పేస్ ఉంది ఇంకా. సో ఈ స్పేస్ని కవర్ చేయడానికి ఖచ్చితంగా ఇంకో క్యాండిల్ రావాలి. సో నేను అందుకే ఇమీడియట్గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ దెన్ వీ కెన్ సీ ఇట్స్ ఎ స్ట్రైట్ డీప్ రెడ్ క్యాండిల్ అండ్ వీ వన్ నాట్ ట్రేడ్. ఓకే, ఆల్రైట్, లెట్స్ కంటిన్యూ. సింపుల్ కంటిన్యూషన్ సైడ్ తీసుకున్నాను. యూరో జేపీవై కూడా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ గైస్. సో లెట్స్ సీ ఇఫ్ వీ గాట్ ఎనీ గుడ్ స్ట్రాంగ్ లెవెల్స్. ఓకే, సో మనకంటూ ఇప్పుడు ఉన్న స్ట్రాంగ్ లెవెల్ అయితే ఈ రీసెంట్ సపోర్ట్ అవుతుంది. ఓకే, ఈ మార్కెట్కి. సో ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రీచ్ దాట్, బట్ యా, లెట్స్ సీ. ఇది ఇక్కడ ఉంది, విల్ లుక్ ఫర్ బైస్ ఫ్రమ్ హియర్. ఓకే, సో లెట్స్ వెయిట్ గైస్. యూఎస్డి జేపీవై కూడా మనం ఒకసారి విల్ లుక్ ఫర్ ద సపోర్ట్ ఏరియా. హోల్డ్ ఆన్, లెట్ మీ టేక్
ఐ థింక్ ఇక్కడ నాకు ఒక బయింగ్ ఛాన్స్ ఉంది. అయిపోయింది గైస్, అదే బయింగ్ అయిపోయింది. సో ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మేబీ ఓకే, ఐమ్ టేకింగ్. చాలా పైకి పడిపోయింది గైస్. దిస్ ఇస్ డ్యూ టు వోల్టాలిటీ. నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్లేస్ చేస్తే ఇది ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అయింది. ఓకే, దట్స్ సంథింగ్ విచ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్. కిందకు ఉన్నప్పుడు ప్లేస్ చేశాను నేను, కానీ అది పైన క్లోజ్ అయింది. లెట్స్ సీ హౌ దిస్ గెట్స్ క్లోజ్డ్. నేనైతే ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అని ఎక్స్పెక్టేషన్తోనే ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఐ వాస్ టేకింగ్ ఎట్ దిస్ లెవెల్, బట్ వోలటాలిటీ పీక్ ఇన్ అవ్వడం వల్ల అది పైకి వెళ్ళి ట్రేడ్ పడింది. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ వెయిట్ ఫ్యూ మోర్ సెకండ్స్. ఓకే, ఆల్రైట్ గైస్, వీ వన్ నాట్ ట్రేడ్. సో నేను ఎందుకు ఇక్కడికి బై సైడ్ వెళ్ళాను అంటే వెరీ సింపుల్ గైస్. ఇక్కడ నుంచి మీరు ఒకసారి చూడండి, మీరు క్యాండిల్ స్టిక్ సైకాలజీ అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ఆల్ సెల్లింగ్, కరెక్ట్? సెల్లర్స్ ఇక్కడ అంతా బిగ్ బిగ్ రెడ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, స్మాల్ స్మాల్ గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, కరెక్ట్? ఇప్పుడు నాకు ఏమైంది, స్మాల్ రెడ్ క్యాండిల్ కనిపించింది ఆపోజిట్. అంటే ఏంటి, సెల్లింగ్లో, ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్లో స్మాల్ రెడ్ క్యాండిల్ వస్తే దాని మీనింగ్ ఏంటి, సెల్లర్స్ వీక్ అయినట్టు. సెల్లర్స్ వీక్ అయినట్టు అయితే ఆపోజిట్ పార్టీ ఎవరు, బయర్స్. బయర్స్ అనే వాళ్ళు వస్తారు. వెరీ సింపుల్ లాజిక్. సో నేను అందుకే అక్కడ బై సైడ్ ట్రేడ్ తీసుకున్నాను అండ్ ఐ వాంట్ నాట్ ట్రేడ్. ఓకే, ఇక్కడ చూడండి, నేను అదే టైంలో యూరో యూఎస్టీకి వచ్చి ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ నేను ఎక్కడైతే డ్రా చేస్తానో, ఓకే, ఇన్నిసార్లు రెస్పెక్ట్ చేసింది. ఈ క్యాండిల్ కూడా చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ టచ్ అయినప్పుడు నేను ట్రేడ్ తీసుకోవాలి. బట్ మనం ఆ ప్రీవియస్ ట్రేడ్లో ఉండడం వల్ల ఐ కుడెంట్ గెట్ ద టైమ్ టు ఎంటర్ ఏ ట్రేడ్ హియర్ సెల్ సైడ్. చూడ స్ట్రాంగ్ సెల్లింగ్ ఈ ట్రెండ్ లైన్ టచ్ చేశాక. దట్స్ ద పవర్ ఆఫ్ స్ట్రాంగ్ లెవెల్స్ గైస్. స్ట్రాంగ్ లెవెల్స్ ఆర్ ఆల్వేస్ పవర్ఫుల్. ఓకే, సో మనం ఇప్పటికీ ఐ థింక్ వీ టుక్ హౌ మెనీ, ఫస్ట్ ట్రేడ్ విన్, సెకండ్ ట్రేడ్ లాస్, దాని మార్టింగల్ లాస్, థర్డ్ ట్రేడ్ విన్, ఫోర్త్ ట్రేడ్ కూడా విన్. So I'll plan one more trade and then I'll end this video. Okay, we took 5 trades guys. First trade is a win, second trade is a loss with martingale, third trade direct win, fourth trade direct win. Okay, let's find out. Okay, USD JPY ఇంకొకసారి ఐ థింక్ వీ కెన్ ఆప్ట్ ఫర్ ఏ సెల్ ట్రేడ్ హియర్, ఎందుకంటే టార్గెట్ ఇక్కడ కాబట్టి. బట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక, ఇక్కడ నుంచి బయర్స్ వచ్చారు కాబట్టి ఇది ఒక సపోర్ట్ లాగా బిహేవ్ చేస్తే ఇది టచ్ అయిపోయి ఒక గ్రీన్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అందుకే ట్రేడ్ తీసుకోలేదు. యూరో యూఎస్టీ మార్కెట్ అనేది మన రీసెంట్ రెసిస్టెన్స్కి రీచ్ అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ యూరో యూఎస్టీ టు రిజెక్ట్ ఫ్రమ్ దిస్ లెవెల్ అగైన్. ఓకే, చూడండి గైస్, మనం అనుకున్నది అయింది. హోల్డ్ ఆన్, వెరీ బిగ్ మొమెంటమ్ గైస్, వెరీ బిగ్ మొమెంటమ్. ఏంటిది సడన్ మొమెంటమ్ అసలు యూరో యూఎస్టీలో. ఓకే, మళ్ళీ ఈ రెసిస్టెన్స్కి నేను టచ్ చేసిన ఐ విల్ ఎంటర్ ఏ సెల్ ట్రేడ్. బట్ ఫర్ నౌ ఐ డెంట్ గెట్ దిస్ మిటిగేటెడ్. ఈ లెవెల్ మిటిగేట్ అయితే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కాబట్టి. అండ్ ఐమ్ డిలీటింగ్ ఆర్ విల్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. లెట్స్ కీప్ ఇట్. ఓకే, చాలా వోల్టాలిటీ ఉంది యూరో యూఎస్టీలో అయితే, కెన్ సీ దాట్. చూడండి, మనం యూఎస్టీ చెప్పి అనుకున్నట్టే ఏమని చెప్పాను, ఇంకా స్పేస్ ఉంది ఈ లెవెల్కి, ఒక రెడ్ క్యాండిల్ రావచ్చు అని. రెడ్ క్యాండిల్ వచ్చింది, బట్ మీకు అది కూడా చెప్పాను. ఎందుకు నేను తీసుకోలేదంటే ఈ లెవెల్ టచ్ చేసి ఒక గ్రీన్ అయ్యే ఛాన్స్
కింద నుంచి బయర్స్ ప్రెషర్ చూసారా, బట్ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, సో ఇట్స్ లక్కీ, బట్ వీ షుడ్ నాట్ టేక్ సచ్ ట్రేడ్స్. Not yet. I don't have any confirmation, guys, to take any trades. I'm just waiting. Strong selling, remove this trend line. It's usefulness. Inta strong selling, inta strong buying, sudden momentum, big wicks. Euro USD is better to avoid in current time. ఓకే, నాకు ఇక్కడ రీసెంట్ సపోర్ట్ ఇక్కడ ఒకటి ఉంది గైస్. ఓకే చూడండి, దిస్ ఇస్ అ వెరీ గుడ్ లెవెల్. మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ లెవెల్ని రెస్పెక్ట్ చేయగలిగింది. సో వీ డోంట్ నో, ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్లీ ఇట్ రెస్పెక్టెడ్, సో ఇట్ మైట్ ఆర్ మైట్ నాట్ రెస్పెక్ట్ దిస్ లెవెల్, సో ఇట్ డిపెండ్స్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది, సో I'm not interested in taking here. Let's wait. యూరో యూఎస్జీ ఓకే, ఈ సపోర్ట్ నుంచి బయింగే జరుగుతుంది గైస్. బట్ నేను ఎందుకు వెళ్ళలేదు అంటే, నాకు ఈ గ్యాప్ డౌన్ చూసి నేను వెళ్ళలేదు. గ్యాప్ డౌన్ ఈస్ లైక్ ఇట్ షోస్ ఫర్ మీ సెల్లింగ్ ప్రెషర్ ఆల్సో. ఓకే, సో అలాంటప్పుడు వై వుడ్ ఐ గో ఫర్ ఎ బై ట్రేడ్? దట్స్ ద రీజన్ ఐ డెంట్ టేక్ ఎ ట్రేడ్. అంతే, నథింగ్ మచ్. మళ్ళీ ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ ఇట్స్ ఎ గుడ్ రెసిస్టెన్స్ లెవెల్. So can we take a trade? Wait a second. There is a possibility, definitely I'll take a trade, guys. దీన్ని ఇలా మూవ్ చేయలేను నేను. ఇట్స్ రిస్కీ. ఓకే, నాకు ఒకవేళ మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేస్తే మేబీ నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇట్స్ రిస్కీ, ఐ డెంట్ ఇన్వాల్వ్, బట్ వీ కెన్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ హియర్. ఎందుకంటే మనకి ట్రెండ్ లైన్ కూడా ఉంది, అండ్ చూడండి రీసెంట్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. సో ఇక్కడ నుంచి మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సెల్లింగ్ ఆల్సో, బట్ ఇట్స్ లిటిల్ నాట్ టూ క్లియర్ బికాజ్ మార్కెట్ అనేది వోల్టైల్గా ఉంది యూరో యూఎస్టీలో. ఓకే, దెన్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ అవుతున్నట్టు ఉంది. దేర్ యూ గో, ఒక గ్రీన్ క్యాండిల్ అయింది గైస్. బట్ ఇక్కడ కూడా మనం ఇంకోటి చూసుకోవాలి. ఇఫ్ యూ స్టార్ట్ ట్రెండ్ లైన్ ఫ్రమ్ బాటమ్, యూర్ అగైన్ గెటింగ్ ఎ ట్రెండ్ లైన్ సపోర్ట్. ఓకే, అండ్ యూ కెన్ ఆల్సో సీ, అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు కూడా మార్కెట్ అనేది హైయర్ హైస్కి ట్రై చేస్తుంది. సో ఐ థింక్ మార్కెట్ మైట్ గో టిల్ దిస్ జోన్ గైస్. సో బైస్కి చూడడం చాలా బెటర్. సో వెయిట్, we look out for buys, but we need strong support, right? Either resistance there, we can't look for buys. Okay, but let's wait. ఓకే, ఇది రెసిస్టెన్స్. మళ్ళీ మేబీ ఇక్కడెక్కడైనా నేను సెల్కి ప్లాన్ చేస్తా తప్ప, ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఎనీవేర్ ఎల్స్. ఒకవేళ ఈ లెవెల్ టచ్ చేస్తే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను, ఎల్స్ నో ట్రేడ్ గైస్. చూడండి యూఎస్టీ జేపీవై మార్కెట్ ఈస్ లైక్ నాట్ ఎట్ ఆల్ క్లియర్. యూరో జేపీవై, ఓకే, యూరో జేపీవై నాకు అట్లీస్ట్ ఇక్కడేమో ఒక డౌన్ ట్రెండ్ లాగా మనకి సిగ్నిఫికెన్స్ ఉంది యూఎస్టీ యూరో జేపీవైలో. చూడండి, ఒక డౌన్ ట్రెండ్ డినోట్ చేస్తుంది మార్కెట్. మీరు దీన్ని ఇలా కన్సిడర్ చేస్తే, ఓకే, ఇలా కన్సిడర్ చేస్తే మేబీ వీ హ్యావ్ ఎనఫ్ స్పేస్. మళ్ళీ క్యాండిల్ ఒకవేళ వస్తే ఇక్కడ నుంచి మనం ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ నుంచి టార్గెట్ చేద్దాం ఫ్రమ్ దిస్ రీసెంట్ లెవెల్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దిస్ లెవెల్.
ఓకే. యూఎస్‌డి జేపీవై అయితే మరీ కాంప్లెక్స్ ఉంది గైస్. నాట్ సో క్లియర్ అట్ ఆల్. ఒకసారి చూద్దాం. లెట్ మీ సీ ఇన్ ద పాస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గుడ్ లెవెల్. ఇక్కడ చూడండి వీ హ్యావ్ ఎ గుడ్ రీసెంట్ సపోర్ట్. యాక్చువల్‌గా కొద్ది కిందకొస్తే ఐల్ గో ఫర్ ఎ బై ట్రేడ్. ఈ లెవెల్‌ని టచ్ చేస్తే కమాన్, 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 కమాన్. టచ్ చేయలేదు. సో, ఐ డిడ్ంట్ గో ఫర్ ఎ ట్రేడ్. అంటే మళ్ళీ టచ్ చేయడం. ఆల్రెడీ టచ్ చేసింది. బట్ ఐ మిస్ దట్ రైట్. నేను మళ్ళీ క్యాండిల్ అట్‌లీస్ట్ ఈ జోన్‌కొస్తే నేను ట్రై చేశామని బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి. ఎందుకంటే మనం ఈ లెవెల్‌ని చూసుకున్నాం కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సపోర్ట్ లెవెల్. సో, లెట్స్ వెయిట్. ఇక్కడైతే ఐ విల్ వెయిట్ ఫర్ దిస్ రెసిస్టెన్స్ ఏరియా. ఓకే. మార్కెట్ ఈస్ ఓకే. ఐ విల్ వన్స్ ప్లేస్ ఎ బై ట్రేడ్ గైస్. ఓకే. హోల్డ్ ఆన్. నేను ఒక బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను యూఎస్‌డి జేపీవైలో. ఈ సపోర్ట్‌ని చూసి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంతవరకు బయర్స్ అనేవాళ్ళు రాలేదు. సో, ఐ టుక్ ఎ బై ట్రేడ్. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ నుంచి అయితే అట్లీస్ట్ ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో, అందుకే నేను బై ట్రేడ్ ప్లేస్ చేశాను. వెయిట్ చేసి చూద్దాం. ఓకే. ఆల్రైట్ గైస్, పర్ఫెక్ట్ విన్. వి వన్ అవర్ ఫిఫ్త్ ట్రేడ్. సో, ఎందుకు మనం ఇక్కడ నుంచి బైకి వెళ్ళాం? వెరీ సింపుల్. మీకు ఇందాకలే చూపించాను. ఈ స్ట్రాంగ్ లెవెల్ నాకు దొరికింది అనేసి. ఇఫ్ యూ జూమ్ అవుట్, ఎస్, దిస్ ఈస్ ద రీసెంట్ సపోర్ట్. సో, ఇక్కడ ఉన్నప్పుడు స్వింగ్లో నేను ఏం చేశాను, మీరు ఇక్కడే మనం యాక్చువల్గా బైక్ వెళ్దాం అనుకున్నాం. బట్ నాకు ఆపర్చునిటీ దొరకలేదు. మార్కెట్ ఏం చేసింది, ఈ స్పేస్ని ఫిల్ చేయడానికి ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. స్పేస్ ఫిల్ అయిపోయింది. సపోర్ట్ ఉంది. సో, వై వోంట్ ఐ గో ఫర్ ఎ బై ట్రేడ్? అందుకే నేను బై ట్రేడ్కి వెళ్ళాను అండ్ వి వన్ ఆ ట్రేడ్. ఆల్రైట్ గైస్, వీ టుక్ 5 ట్రేడ్స్. అందులో వీ వన్ 4. అందులో 1 వీ లాస్ట్ ఈవెన్ అండ్ మార్టింగల్. బట్ ద రిమైనింగ్ 4 ఆర్ విన్స్, డైరెక్ట్ విన్స్. ఐ హోప్ మీకు కంటెంట్ నచ్చితే యూ విల్ లైక్ ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్. అండ్ గైస్, మీరు ఎవరైనా ఇఫ్ యూ వాంట్ ఎనీ టాపిక్ టు బీ ఎక్స్ప్లెయిన్, మీరు కామెంట్స్లో ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ టాపిక్ అని నాకు మీరు మెన్షన్ చేసిన, ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ ఆన్ దట్ గైస్, ఆన్ నాలెడ్జ్ పర్పస్. ఓకే. ఆల్రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ టుమారోస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.